హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో పెద్ద ఆయుధమని, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90% ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉంటేనే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉన్న సమస్యలు పరిష్కరించగలుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు వాళ్ళ పాలక వర్గాలు ఉన్న చోట అనేక సందర్భాల్లో పూర్తిగా ఒక చెడు లైక్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి దగ్గర పూర్తిగా అవినీతికి కూపంగా మార్చేసినటువంటి పరిస్థితి. అందుకే అటు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసిపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తమై అర్బన్ డెవలప్మెంట్ ఆకాంక్షిస్తూ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. అభివృద్ది, సంక్షేమము, అదేవిధంగా మౌలిక సదుపాయాలు అనే ప్రధాన సూత్రంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అర్బన్ ప్రాంతాలను అభివృద్ది చేయడానికి మా బాధ్యతగా మా యొక్క కర్తవ్యాన్ని పనిచేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.